కాబట్టి కేటీఆర్ మాట్లాడే అన్ని అబద్ధాలు, అసత్యాలు. అంటే మీడియా వాళ్ళు ఎక్కడ ఏది గెలిచిందనేది స్పష్టంగా చూపిస్తారు. ఆయన మాట్లాడినంత మాత్రాన, ఆయన చెప్పినంత మాత్రానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ను, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావును నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. వాళ్ళ చరిత్ర అంతా గత చరిత్రనే. వాళ్ళ మాటల్ని, వాళ్ళకు సంబంధించినటువంటి విధానాల్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఈరోజు కాంగ్రెస్కు మంచి వేవ్ వచ్చింది, అద్భుతమైనటువంటి లీడ్ తీసుకుంది. ప్రజలు కాంగ్రెస్ను విశ్వసించారు, ప్రజలు కాంగ్రెస్ను నమ్మారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని 100% విశ్వసించి విశ్వాసంలో తీసుకొని ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి మున్సిపాలిటీలలో కూడా చేతులు ఎత్తేసారు. చిట్యాల్లో 11వ వార్డులో బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు 25. అంటే వాళ్ళు ఎక్కడుండో మీరు అర్థం చేసుకోండి. 1000 ఓట్లకు జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్కి 25 ఓట్లు వచ్చినాయంటే ఇక్కడ ఎవరైనా మామూలు వాళ్ళు పోటీ చేసిన గుడివాడలో ఒక వార్డులో వాళ్ళ కుటుంబ సభ్యులు వేసుకునే 25 ఓట్లు వస్తాయి. అంటే ఒక పార్టీ పరిస్థితి ఒక వార్డులో బీఫామ్ ఇచ్చినటువంటి వార్డులో 25 ఓట్లు వచ్చే స్థితికి దిగజారిపోయిందంటే బీఆర్ఎస్ స్థితి ఏడుందో అర్థం చేసుకోండి. సూర్యాపేటలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళ ఎమ్మెల్యే చాలా గట్టి ఎమ్మెల్యే అని చెప్పేసి అనుకుంటారు. 32 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అంటే నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా 1-6 సీట్లకే పరిమితమైనరు, 7-8 సీట్లకే పరిమితమైనరు తప్ప నల్గొండ జిల్లా అయినా, ఖమ్మం జిల్లా అయినా, మహబూబ్నగర్ జిల్లా అయినా, వరంగల్ జిల్లా అయినా ఎక్కడనైనా వాళ్ళ పాత్ర అనేటువంటి నామ మాత్రమే. ఎక్కడన్నా ఏమన్నా ఒక సీటు పోయిందంటే మా కాడ పోటీ ఎక్కువ ఉండి, మా కాడ ఇండిపెండెంట్లు సీట్ రానోళ్ళు పోటీ చేసినటువంటి కాడ మాత్రమే వాళ్ళకి ఛాయిస్ వచ్చింది తప్ప ఎక్కడ వాళ్ళకి ఛాయిస్ వచ్చినటువంటి దాఖలాలు లేవు.